వార్తల విహారీ న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రసన్నయ్య గారి పల్లెలో వైసీపీ నుంచి టీడీపీలో చల్లాబాబు సమక్షంలో చేరిన నాయకులు, కార్యకర్తలు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని ప్రసన్నయ్య గారిపల్లి గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో దాదాపు 30 మంది బుధవారం ఉదయం 11:30 చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని చల్లాబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, శ్రీకాంత్, షమీర్, దేశాది ప్రకాష్, నురుల్లా, మోపూరి మోహన్, గిరిబాబు, శివిరెడ్డి, సుబ్రహ్మణ్యరాజు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ పుంగనూరు నియోజకవర్గంలో పల్లె పల్లె తిరుగుతుంటే ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ విధంగా 83లో ఎన్టీ రామారావుకు ప్రపంచం వచ్చిందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఈ పుంగనూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం మీద ఎంత అరాచకము, ఎంత అవినీతి, ఎంత దౌర్జన్య కాండను పూర్తిగా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. రాబోయే 25 రోజుల్లో ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలు తరిమి కొట్టి ఇంటికి పంపేదానికి సిద్ధమైనారని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రేపు రంజాన్ పండగకు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దౌర్జన్య కాండను ఈ రాష్ట్రంలో అంతం చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఇంటికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా రంజాన్ సోదరులకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.